మెగా డిఎస్సి వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్సిపై చర్చించాలని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వారు ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకుని సభలో వాస్తవాలతో మాట్లాడాలని సూచించారు. మెగా డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, అభ్యర్థులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని, నిరాధార ప్రచారాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఏమి సాధించావని నీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ప్రతి ఒక్క కొత్త సంవత్సరం ముందు జాబ్లెస్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి నీవు ఏమి సాధించావని చెప్పి పూర్తిగా నిరుద్యోగ యువతని అయోమయమైనటువంటి పరిస్థితులకు నెట్టి పరిశ్రమల్ని పారదోలి ఆ రకంగా పాలన చేసినటువంటి నీవు ఈ రోజున ప్రజల విశ్వాసంతో నమ్మకంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని అమలు చేసే విషయంలో పాలనకి మొదటి తొలి సంతకం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో మెగా డిఎస్సిని ప్రకటించడమే కాకుండా ఏ రకంగా ప్రకటించాం? 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత, సంతకం చేసినటువంటి ఘనత ఈ కూటమి నేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నువ్వేం చేసావు? ప్రజల్ని మోసం చేయటానికి, యువతని మోసం చేయటానికి ఎన్నికల ముందు ఒక తంతు చేసావు. ఒక 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చావు. ఎన్నిసార్లు మెగా డిఎస్సిని జరుపుతా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పావు? ఏమి సాధించావు? ఏమి చేసావు? ఎవరికి న్యాయం చేసావు? చేయకపోగా ఇవాళ ఎవరికైతే ప్రతిభతో ఉద్యోగాలను సంపాదించుకున్నారో వాళ్ళని అణువణువున అవమానపరుస్తున్నావు. పైగా నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు నీ పార్టీ ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వారు దద్దమ్మలని చెప్తా ఉన్నావు, చవటలని చెప్తా ఉన్నావు. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తా అన్నావు. నీ వల్ల అయిద్దా, లేకపోతే నిన్ను పుట్టించినటువంటి వారి వల్ల అయిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.